ఈరోజు కొత్తిమీర రైస్ చేస్తున్నా. పిల్లలకి మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. తింటే ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చేపిస్తారు మీతోని. చాలా బాగుంటుంది కొత్తిమీర రైస్. నానబెట్టుకున్న బాస్మతి రైస్, మామూలు రైస్తోనైనా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం బాస్మతి రైస్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొత్తిమీర కొంచెం కాడలతోనే వేసుకోవాలి. మిక్సీ జార్ ఇప్పుడే ధనియాల పొడి కొట్టిన దంచిన మిక్సీ జార్ అది. ఏదో అనుకునేరు. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, పావు కేజీ రైస్కి చెప్తున్నా నేను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కారం. ఒక 5-6 వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కచ్చపచ్చగానే ఉండాలి కొత్తిమీర మిశ్రమం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. అటిక వేడెక్కింది. ఇప్పుడు కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె వేసుకుందాం. కొంచెమే చాలు, సరిపోతుంది. ఇందులో ఒక 3 లవంగాలు, 1 ఇలాచి, ఒక 2 బగారా ఆకులు. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి కొద్దిగా వేగంగానే ఇంకా మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, ఇలా ఏముండదు. ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకోండి, మళ్ళీ మళ్ళీ వారానికి ఒక్కసారి అన్నది తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది ఈ రైస్. కొంచెం పచ్చివాసన పోయినాక వేయించుకోవాలి. మాడకుండా చూసుకోవాలి పోపు. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా. ఈ గ్లాస్తోని దీంతో 2 గ్లాసుల నీళ్ళు పోసుకుంటా. మిర్చి పేస్ట్లో వేసిన ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, కొంచెం ఉప్పు పడుతుంది, ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు. కొంచెం కలిపి మసిలినాక బియ్యం వేసుకోవడం అంతే. ఇంకా కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ఇందులో. వేసారు మసాలాలు ఫస్ట్. వేసారు మసిలింది. కొంచెం ఇప్పుడు బియ్యం వేసుకుందాం. ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ స్టేజ్ అన్నం ఇంకొక 5 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కలిపి ఒకసారి సిమ్లో పెట్టుకుందాం స్టవ్. స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇంకా రైస్ అయ్యింది. ఒక్కసారి హైలో పెట్టి ఫ్లేమ్ బంద్ చేసుకుందాం. ఇంకా కుండలో వండుతున్నాం కాబట్టి పావు గంట తర్వాత అన్నం కదిలియాలి. మళ్ళీ ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా. అన్నం అయింది.